హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్లో సడన్గా మరో ఎలిమినేషన్ అయిపోయింది. నైనిక ఎలిమినేషన్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి. ఇది ఒక షాకింగ్ న్యూస్. సో నెక్స్ట్ కమింగ్ టు ఈరోజు జరిగిన షోలో ఎలా ఉందంటే, ప్రేమ బట్టి మణికంఠని హౌస్మేట్స్ అందరూ ఒక సైడ్, మణికంఠ ఒక్కడు ఒక సైడ్ లాగా ఉంది. సో నాగార్జున గారు ప్రతి ఒక్కరిని అడిగేటప్పుడు ప్రతి ఒక్కరు మణికంఠని మీదనే అన్నీ డిఫరెంట్గా చెప్పారు. సో అందరూ ఎందుకు మణికంఠ మీద పడుతున్నారు, అలా పడడం వల్ల మణికంఠకి ప్లస్సా మైనసా అనే విధంగా ఆలోచించుకుంటే మణికంఠకి ప్లస్ అవుతుంది చూసే ప్రజలకి. ఏమంటే వీళ్ళందరూ కార్నర్ చేసి తన మణికంఠని ఇట్లా చేస్తున్నారని మణికంఠకి ప్లస్ అవుతుంది. వాళ్ళు ఎంత చేస్తే మణికంఠ అంతే ప్లస్ అవుతుంది. సో మణికంఠ రియల్ క్యారెక్టర్ గేమ్ ఆడుతున్నాడు. అట్లా అంటే ఆ గేమ్ ఆడాలంటే ఒక 2 రోజులు ఆడతారు, రోజు ఆడలేరు కదా గేమ్ ఆడాలంటే. సో తన యాటిట్యూడే అది, తన బిహేవియరే అది. సో మణికంఠది యాక్టింగ్ కాదు, ఏం కాదు, తన క్యారెక్టర్ లాంటిది. సో అందుకే మణికంఠ ఎన్ని రోజులు సర్వైవ్ అవుతున్నారు. ఇట్లా చేస్తూ ఉన్నారు ఇంకో మిగతా కంటెస్టెంట్స్ కూడా. సో నో డౌట్ ఇంకా మణికంఠని అడ్డుకునే ఎవరు లేరు. టాప్ 5లో వెళ్ళిపోతారు మణికంఠ. ఇట్లే చేస్తే కంటెస్టెంట్ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాము. సో ఇది నా రివ్యూ చెప్తున్నాను ఓవరాల్గా. సో మొత్తానికైతే ఆదిత్య గారు హౌస్ నుంచి వెళ్ళిపోయారు. అట్ ది సేమ్ టైం సెకండ్ ఎలిమినేషన్ నైనిక హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో ఈ ప్రేమ బట్టి మనము రివ్యూ ఇస్తున్నాము. ఈరోజు జరుగుతుంది షో మరికొద్ది నిమిషంలో. సో ఓవరాల్గా అయితే నా రివ్యూ మణికంఠని కార్నర్ చేయడం వల్ల వాళ్ళకే నష్టపోతారు. సో ఇది నా రివ్యూ, నచ్చితే లైక్ చేయండి.